నేను ఇప్పుడు ఒక సినిమా చూసిన ఒక సినిమా ఆ సినిమా ఇప్పుడే చూసిన అనమాట. ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎమ్మడే వీడియో చేస్తాను విత్ ఇన్ క్షణంలో. ఆ సినిమా వచ్చేసి ఒక రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. అది ఎట్ట తీశారు ఏందో అర్థం కావట్లేదు. ఎందుకంటే అందులో గ్రాఫిక్స్ నాకు లేనట్టు అనిపిస్తుంది, రియాలిటీ అవ్వబడుతుంది సినిమా. ఆ సినిమా వచ్చేసి ఏదో కాదు, శర్వానంద్. శర్వానంద్ గారు దాదాపు ఈ మధ్య తీసే సినిమాలన్నీ కూడా బ్రహ్మాండంగా మనసు కత్తుకుపోతున్నాయి. గేమర్, బైకర్, సినిమా పేరు ఏం పేరు, బైకర్. అది మీరు చూసే ఉంటారేమో, నేను ఇప్పుడే చూశాను, ఇవాళ చూశాను. నేను కొంచెం లేట్ అన్నమాట, లేట్ ప్రాసెస్. స్పీడ్ ప్రాసెస్ అయితే సినిమా ఎట్లా చెప్తాను ఒకటే మాటలో. స్పీడ్ ప్రాసెస్ అయితే మీకు రివ్యూ అవుతాను, లేట్ ప్రాసెస్ లేను. అది కొంచెం ఫ్రీగా అన్నం తినుకుంటూ చూశాను. బైకర్ అందులో రాజశేఖర్ గారు ఒక రేంజ్లో మ్యూజిక్ ఎవడు కొట్టిండో నాయన, వాడికి ఎవడో నాకు తెలియదు, ఇరగదీసి పడేసిండు మ్యూజిక్ అయితే. రాజశేఖర్ ఒక హీరో, సెకండ్ హీరో అనుకోవచ్చు, ఆ రేంజ్లో ఉంది సినిమా. ఎట్లా తీశారా బాబు ఆ బైక్, మా రేస్ సినిమా అంతా రేస్ రేస్ రేసు. శర్వాణ ఈ సినిమాలో ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే నాన్న కొడుకు, తండ్రి కొడుకు తాత ఎమోషనల్ అండ్ కుర్చీలో కూర్చోలేని సీన్స్, తర్వాత బైక్ రేసు, పెళ్ళం భార్య భర్త మధ్యలో ఉన్న ఎమోషనల్స్. ఒక రేంజ్ మ్యూజిక్ మాత్రం అదుర్స్. 2 గంటల 30 నిమిషాలు, 2 గంటలన్నర ఉంది సినిమా. పొద్దున్న నుంచి అన్నం తినుకుంటా కొద్దిసేపు, సెల్లెత్తుకుంటా కొద్దిసేపు, అడుకొచ్చి పోతూనే ఉన్నా. కానీ మీరు కూడా చూడండి, బైకర్. మా బైకర్ వచ్చిండు, మా రోహన్ గాడు. ఈ సెలవులలో పిచ్చిగా ఎగురుతుంది ఫ్రెండ్స్. బైకర్ మర్చిపోవద్దు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. యంగ్స్టర్స్ అంటే బాయ్స్ ఎక్కువ యాక్షన్స్ బాగా అలాంటి వాటికి ఇష్టపడారు, బాగా నచ్చింది సినిమా. అందులో అన్నీ ఉన్నాయి అబ్బా, అన్నీ ఉన్నాయి. ఎక్సలెంట్. నేను సోది చెప్పను, వద్దు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా బైకర్. అమ్మ పేరు చూస్తే మామూలుగా ఉంది, ఫ్యామిలీస్ ఎవరు రారు కానీ చూడవచ్చు. కాకపోతే ఎక్కువ బైక్ రేసింగే ఉంటుంది సినిమాలో. 4-5 షాట్ ఉంటుంది, ఒక్కొక్కటి అర్ధగంట ఉంటుంది. నాయన ఏంటో ఎట్లా తీశారా నాయన సినిమాది. చాలా కష్టపడ్డారు సినిమా తీయడానికి. ఎక్సలెంట్ ఫిలిం, చూడండి. ఓకేనా? నేను ఎక్కువ శాతం చెప్పను సినిమా చూడమని, చెప్పాను అంటే బాగున్నట్టే అర్థం.